లీటర్ వంట నూనె రూ. 150కి ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు వేరుశనగ గింజలు కిలో రూ. 150 ఉంది. ఈ పల్లి గింజలను 4 కిలోలు గానుగలో వేస్తే 1 కిలో నూనె వస్తుంది. 4 కిలోల పల్లి గింజలకు రూ. 600 అవుతుంది. ఆ గింజలను గానుగలో వేసినందుకు రూ. 50 ఖర్చు అవుతుంది. మొత్తం రూ. 650 అవుతుంది. మార్కెట్లో వేరుశనగ నూనె లీటర్కు రూ. 150 నుంచి రూ. 200 వరకు దొరుకుతుంది. అయితే ఇది వినియోగదారునికి ఇంత తక్కువ ధర దొరకడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కాదు. గానుగ నుంచి వచ్చే లీటర్ నూనె రూ. 300 కంటే తక్కువ ఉండదు. ఏదైనా కంపెనీ వ్యాపారం ప్రారంభించాక నష్టానికి తన ఉత్పత్తులను విక్రయిస్తుందా? అలాంటిది కలలో కూడా జరగదు. మీరు నెల రోజుల పాటు కష్టపడి డబ్బులు చెల్లించి కల్తీ నూనెను కొనుగోలు చేస్తున్నారు. అంటే మీ చేత్తో మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. అంతే కదా? అయితే పైగా ఇది రిఫైన్డ్ ఆయిల్ అంటారు. రిఫైన్డ్ అంటే పూర్తిగా శుద్ధి చేసిన నూనె అని తెలుస్తుంది. శుద్ధి చేసిందంటే అందులో ఎలాంటి పోషకాలు ఉండవు. అయితే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే వాటర్ ఫిల్టర్ని ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. ఎందుకు? దాంట్లోంచి వచ్చిన నీరు శుభ్రంగా ఉంటుంది. అందులో ఆ నీటిలో ఎలాంటి ఖనిజాలు ఉండవు. ఎందుకంటే అది ప్యూరిఫైడ్. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు. ఎలా అంటే వెస్టీజ్ సంస్థ గురించి ఇప్పటికే కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది విని కూడా ఉండొచ్చు. అయితే ఈ సంస్థ ప్రపంచంలో 9 దేశాలకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఇక ఈ సంస్థ తవుడు నుంచి నూనెను తీస్తుంది. నూనెను తీసి రూ. 270 వినియోగదారులకు అందిస్తుంది. ఈ నూనె తయారీలో వెస్టీజ్ సంస్థ వాళ్ళు, వెస్టీజ్ అంటే పూర్తిగా ఇది వెజిటేరియన్ అన్నట్టు, పూర్తిగా వెజ్. ఈ పంట పొలాలు వీటికి సంబంధించిన వాటి నుంచి ఆయిల్ తీస్తుంది. ఆ నూనె తయారీలో ఎలాంటి రసాయనాలు వాడదు. ఇంకొకటి ఏంటంటే ఈ నూనె తీయడం వల్ల కొన్ని విటమిన్లను కూడా ఇది సంస్థ యాడ్ చేస్తుంది. మేము ఒక 6 నెలలుగా
ఈ నూనెను వాడుతున్నాం. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాం మేము. ఆహ్, జీర్ణశక్తి కూడా చాలా మెరుగుపడింది. ప్రయత్నించండి మీరు కూడా.